12 సుబ్బారావు కదా నీదే నాకు ఏఎస్ఐ గారు సుబ్బారావు ఏఎస్ఐ వెంకటేశ్వర ఏసీ గారు రకాలు తిరిగాడు ఇతని ముద్ద ఇది మన పాత ఆర్నమెంట్స్ మనకి బంగారం కింద వస్తువుల కింద ఏఎస్ఐ వెంకటేశ్వర్లు అట్లానే హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు మల్లికార్జున ఇంకా ఇతర సిబ్బంది కూడా గోపి మంచి ఎఫర్ట్స్ పెట్టి రికవర్ చేయడంలో పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించారు. అది కూడా కవర్ అయ్యేటట్టు జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో కృష్ణ ఎస్పీ సౌజన్య గారి సూపర్విజన్లో 3 టౌన్ ఇన్స్పెక్టర్ దశరథ రామారావు గారు అలానే ఎస్ఐ బాలకృష్ణ గారు వాళ్ళ సిబ్బంది గత నెల 14వ తారీఖు మార్చి 14వ తారీఖు షేక్ నిజాం అని ఒక బంగారు కొట్టు అంగడి ఆయన తన దగ్గర పనిచేసే షేక్ మన్సూర్ అనే అతనికి బంగారు వస్తువులు తయారు చేయమని చెప్పి కరగబెట్టమని చెప్పి ఇచ్చాడు. వాటికి సంబంధించిన 120 గ్రాముల బంగారం తీసుకొని ఆయన 130 గ్రాముల బంగారాన్ని ఆయన తీసుకొని మళ్ళీ తిరిగి ఆయనకి స్వాధీనపరచకుండా తప్పించుకొని తిరుగుతా తన సొంత అవసరాలకు వాడుకుంటూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఫిర్యాది షేక్ నిజాం గారి రిపోర్ట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయింది. ఇన్స్పెక్టర్ దశరథ రామారావు గారు అలానే ఎస్ఐ బాలకృష్ణ గారు వాళ్ళ సిబ్బంది ఎస్పీ గారి సూపర్విజన్లో ఈ టీం పట్టుకున్నారు. ఈరోజు అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర నుంచి 109 గ్రాముల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నారు. దీంట్లో ముద్దాయి అఫెన్స్ జరిగిన తర్వాత మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకొని తప్పించుకొని తిరుగుతుంటే వివిధ కాంటాక్ట్స్ ద్వారా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ కేసును చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈరోజు 108 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఎస్పీ గారు సిఐ గారిని అలానే ఎస్ఐ గారిని వాటి సిబ్బందిని అభినందించడం జరిగింది. వాళ్ళని రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మనం చాలా సార్లు చూస్తున్నాము 3 టౌన్ ఏరియాలో బంగారు అంగడిలో పనిచేసే వాళ్ళు చాలామంది ఈ మోసాలకు పాల్పడుతూ అత్యాశ పనులుగా మారి యజమానికి టోపీ పెట్టి బంగారం తీసుకుపోయిన ఇన్సిడెన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి బంగారు అంగళ్ళ యజమానులందరికీ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర పనిచేసే సిబ్బందిని నమ్మకస్తుల్ని పైగా వాళ్ళ క్యారెక్టర్ కాండక్ట్ యాక్సిడెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. చూస్తున్నాం రాజస్థాన్ నుంచి పలు ప్రాంతాల నుంచి స్థానికంగా ఉండేవాళ్ళు కూడా బంగారం తీసుకుపోవడం అలానే తిరిగి కనపడకుండా ఉండడం పోలీసులు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి రికవర్ చేయడానికి జరుగుతూ ఉంది. కాబట్టి యజమానులందరూ దీన్ని హెచ్చరికగా భావించి దయచేసి తమ దగ్గర పనిచేసే వాళ్ళు నమ్మకస్తులను పెట్టుకోవాలి. దాని ద్వారా ఇబ్బందులు పాల్పడవద్దని చెప్పి డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాము. రెండవది ఈ కేసులో చక్కటి ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిని పట్టుకొని రికవర్ చేసిన దశరథ రామారావు గారికి ఎస్ఐ బాలకృష్ణ గారికి వారి సిబ్బందికి డిపార్ట్మెంట్ తరఫున ఎస్పీ గారి తరఫున అభినందనలు తెలియజేస్తూ రివార్డు ప్రకటించారు. మొత్తం 130 గ్రాముల బంగారం, దీంట్లో 108 గ్రాముల బంగారం రికవర్ అయింది. సుమారు 5,40,000 రూపాయల సొత్తు రికవర్ అయింది.